కిరణ్ బ్రదర్ గారు ముందుకు వచ్చి దేవుని వాక్యాన్ని మన కొరకు అందిస్తుండగా అందరం గట్టిగా చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగాక. దేవుని ఉచితమైన కృప ద్వారా మరి దేవుడు మరొక నూతనమైన వారంలోనికి మనం నడిపించాడు. తన అద్భుతమైన కృప మన పట్ల దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తామండి. హల్లెలూయా. లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా దయచేసి టైప్ చేయండి. దేవుడు మరి కోవిడ్-19లో అందరూ కోవిడ్ అయిపోయిందని చెప్పి ఇప్పుడు కాజీపేటలో, హైదరాబాద్లో ఎక్కడ చూసినా కానీ ఎట్లా ఉందంటే మాస్కులు ఎవరు వేసుకోవట్లే, వాళ్ళంతా కూడా శానిటైజర్ ఇవన్నీ మర్చిపోయారు. కానీ చూడండి, ఇప్పుడు కేసులు కూడా భయంకరంగా పెరుగుతున్న దినాల్లో ఉన్న మనము. అయినప్పటికీ దేవుని యొక్క మహాకృప మనకు తోడుగా ఉంటూ దేవుడు మనని నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగాక. దేవుడు కాపాడుకుంటే నిజంగా మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కానీ మనం రక్షించబడలేము. ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. అదేవిధంగా యూ హ్యావ్ టు బి కాషియస్ ఆల్సో. అట్లని మాస్క్ తీసేసి ఏమండి శానిటైజ్ చేసుకోవడం మర్చిపోతే దానివల్ల మళ్ళీ కష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఐదో వే దేవుడు కాపాడుతాడు. అట్ ద సేమ్ టైం మీరు కూడా జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే మీకు అందరికీ తెలిసిన ఒక వ్యక్తి, ప్రపంచంలో ధనికుడైన క్రీడాకారుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే టైగర్ వుడ్స్. టైగర్ వుడ్స్ అనే ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే హీఈస్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్. అంటే ప్రాబ్లీ స్పోర్ట్స్ వరల్డ్లో హీఈస్ కాల్డ్ ఎస్ అ బిలియనర్. అంత డబ్బు, కోటీశ్వరుడు అనమాట. అన్ని డబ్బు ఆయనకు ఉంది. అదేవిధంగా ఆయన ఖాతాలో దాదాపు 14 మేజర్ వరల్డ్ సంబంధించిన టైటిల్స్, గోల్ఫ్కి సంబంధించిన టైటిల్స్ ఆయన సంపాదించుకోగలిగాడు. స్పోర్ట్స్ విషయంలో అంటే ప్రొఫెషనల్ లైఫ్లో చూస్తే హీ వాజ్ లైక్ ఎక్స్ట్రీమ్లీ డూయింగ్ వెల్. ఆయనంతోడు లేడు. కానీ ఆయన పర్సనల్ లైఫ్ని చూస్తే ఆ పర్సనల్ లైఫ్లో ఆయనకు ఒక వీక్నెస్ ఉంది. అదేంటంటే షీ వీక్నెస్. దో హీ వాజ్ హీ మ్యాన్, బట్ దెన్ ఆయనకున్న ప్రాబ్లం ఏంటంటే ఆయనకి షీ వీక్నెస్ ఉంది. అంటే అర్థం ఏంటంటే దాదాపు 14 మంది స్త్రీలతోటి ఆయనకి ఎఫైర్ ఉంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున యవనస్తురాలుగా ఉంటున్న మీరందరూ కూడా ఏం చేయాలంటే పరిశుద్ధంగా ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశము. ఈరోజు భయంకరమైన దినాల్లో ఉంటున్నామండి మనము. ఎట్లా అంటే క్రైస్తవులు ఎలా అయిపోయారంటే సిలువకు అంటే వాళ్ళంతా కూడా దే ఆర్ ద ఎనిమీస్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ ద క్రైస్ట్ అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా దీన్ని వివరిస్తూ ఉంటాడండి. అక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చెప్తాడంటే దే హ్యావ్ లైక్ వాళ్ళకున్న ఆ ఎపిసోడ్ని మనం చూసినట్లయితే ఆ ఎపిసోడ్ ఈస్ కాల్డ్ యాజ్ ఫిలిపియన్స్ పత్రికను మనం చూస్తే ఆ ఫిలిప్పీ పత్రికలో ఆయన జాయ్ గురించి మాట్లాడుకుంటూ వస్తాడు, ఆనందం గురించి మాట్లాడుకుంటూ వస్తాడు. అయితే ఆయన అంటున్న మాట ఏంటంటే ఇంతగా జాయ్ గురించి మాట్లాడుకుంటూ వస్తూ 3వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన ఏమంటాడు తెలుసా అండి? 3వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన చాలా దుఃఖముతో ఆయన టెస్టిమనీ చెప్తా ఉంటాడు. ఆయన చూడండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ ముందు నా నీతి క్రియలన్నీ కూడా వ్యర్థము, దాని ఒక పెంట కుప్పతో సమానంగా నేను ఎంచుకుంటా ఉన్నాను. చూడండి, ఏదైతే ప్రయోజనకరమో దాన్ని వ్యర్థంగా నేను ఎంచుకుంటా ఉన్నాను అనే విషయాలు ఆయన మాట్లాడుతూ వచ్చాడనమాట. చూడండి, బైబిల్లో మనం చూసినట్లయితే ఒకసారి మీరు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం నుంచి 20 వచనాలు మీరు అక్కడ చూస్తే ఆయన మాట్లాడుతున్న మాటలు. 18వ వచనం చూద్దాం. 18వ వచనంలో అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచు చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడంటే ఆయన ఎపిసిల్ పేరే ఆనందం, సంతోషము. ఆ ఎపిసిల్ అంతా కూడా. అయితే ఈయనకి ఎందుకు దుఃఖం కలుగుతుంది అనే ఆలోచన మనకు కలిగితే చూడండి 19వ వచనంలో క్లియర్గా మనకు కనపడతా ఉంది. చూడండి, నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడాల్సిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనసుంచుచున్నారు. చూడండి, ఇక్కడ ఈ మాటలు మీరు చూడండి అండి. ఆయన 17వ వచనంలో అంటాడు కదా, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి. ఈయనని ఎందుకు పోలి నడుచుకోవాలంటే చూడండి, క్రీస్తు యేసు యొక్క సిలువ ముందు ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే నా నీతి క్రియలన్నీ కూడా వ్యర్థం,
అన్నాడు. ఐ విల్ బూస్ట్ ఓన్లీ ఇన్ ద క్రాస్, ఇన్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఇక్కడ అపోస్తలుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దుఃఖంతో చెప్తున్న మాట ఏంటంటే, చూడండి ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా ఉన్నారంట. చూడండి 18వ వచనంలో క్లియర్గా ఉంటుంది. అనేకులు, ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఉన్నారు, చాలా మందికి ఏముంటుందంటే శత్రువులుగా మారుతున్నారు అనే మాట వినంగానే ఏమండి ఇప్పుడు మనకున్న ఈ శత్రువులు ఎలాంటి వాళ్ళు అనే ఆలోచన వస్తే, ఒకవేళ క్రైస్తవులకు వ్యతిరేకంగా ప్రవర్తించే వాళ్ళ, లేకపోతే అబద్ధ బోధకుల్లా కావచ్చు. అయితే ఇక్కడ స్పెసిఫిక్గా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇక్కడ గమనించి చూసినట్లయితే వీళ్ళంట సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. చూడండి ఈరోజు గమనించాలి, అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడంటే సిలువ మార్గాన్ని ఎంచుకున్నారండి. ఆయన మార్గం ఏంటంటే సిలువ మార్గం. అయితే మన మార్గం ఎట్లా ఉంది? ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే చాలా చక్కగా అన్ని మందిరానికి వస్తారు, దేవుని ఆరాధన చేస్తారు, ఇలాంటి మీటింగ్లో దేవుని వాక్యాన్ని వింటారు, కానీ వాళ్ళ జీవిత విధానం మాత్రము ఏమాత్రం కూడా మారట్లేదు. వాళ్ళు జీవించే విధానం, లైఫ్ స్టైల్ మారట్లేదండి. ఎక్కడ చూసినా కానీ ఒకటే రీతిగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఈ అధ్యాయం గురించి ఒక ఆయన చార్ల్స్ స్పర్జన్ అని ఒక దైవజనుడు దీన్ని వ్యాఖ్యానిస్తూ, దీన్ని చెప్తూ, వివరిస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు ఎందుకు ఏడ్చాడు అనే దానికి ఒక 3 రీజన్స్ ఇస్తాడు ఆయన. 3 ముఖ్యమైన కారణాలు ఏంటంటే, మొట్టమొదటిగా దోషము. చూడండి వాళ్ళు చేసిన అతిక్రమాన్ని బట్టి, వీళ్ళు క్రైస్తవులే, అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునికి సిలువకి విరుద్ధంగా వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళు దే ఆర్ ద ఎనిమీస్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు మనం గమనించాలండి, వారి సాక్ష్యము, వారి జీవితము ఎలా ఉందంటే, చూడండి వాళ్ళ ప్రవక్తన ఎట్లుందంటే దుష్ప్రవక్తన అని దేవుని వాక్యంలో ఆయన వివరించడం జరిగింది. మూడోదిగా చూసినట్లయితే వారి అంతం అంట అది నాశనము అనే మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మీరు గమనించాలండి, భక్తి అనే ముసుగులో చాలా మంది ఏం చేస్తున్నారంటే చాలా చక్కగా వస్తారు, సంఘానికి వస్తారండి, దేవుని ఆరాధన చేస్తారు, హల్లెలూయా అని పాడతారు, క్వారలో ఉంటారు, ఈవెన్ వాక్య పరిచర్య కూడా చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది. కానీ వాళ్ళ జీవిత విధానం చూసినట్లయితే అబ్సల్యూట్లీ అది ఎగెయినెస్ట్గా ఉంటుంది దేవునికి. ఈరోజు మనం గమనించాలి, అది ఎలా సాధ్యం అంటే, చూడండి ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చి ఏదో వాక్యం విని వెళ్ళిపోయి మిగతా మండే నుంచి సాటర్డే వరకు ఇష్టం వచ్చినట్టు లోకంలో జీవిస్తే దానివల్ల దేవునికి ప్రయోజనం ఏమాత్రం కూడా ఉండదండి. ఈరోజు మీరు ఇక్కడుండి వాక్యం విని వెళ్ళిపోతే, ఆ వాక్యానుసారమైన జీవితం లేకపోతే దానివల్ల దేవునికి మహిమ రాదు. చాలాసార్లు ఏమవుతుందంటే ఈరోజు యవనస్తులంతా కూడా ఎట్లయిపోయారంటే లోకంలో పడిపోతున్నారండి. చాలా మంది యవనస్తులు ఎలా ఉన్నారంటే ఈ లోకంలో భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. చూడండి ఇక్కడ భక్తుడు ఏమన్నాడంటే భూ సంబంధమైన విషయాల పైన వాళ్ళు మనసు ఉంచారంట. భూ సంబంధమైన విషయాలపైన. చూడండి 3 విషయాలు మీకు చెప్తా. ఇక్కడ మొదటిగా చూసినట్లయితే వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్, 3 ఐలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఏంటండి ఈ భూ సంబంధమైన విషయాలు ఏంటంటే, వాళ్ళ మనసు ఎలా ఉందంటే వాళ్ళ ఇంట్రెస్ట్ అన్నీ కూడా భూ సంబంధమైన విషయాలు అవన్నీ. వాళ్ళ ఆసక్తి ఎలా ఉంటుందంటే సినిమా గురించి అయితే పొద్దున్నే వెంటనే తయారైపోతాడట. ఏమంటే అదే బైబిల్ చదవమంటే మాత్రం ఏమండి ఒక వచనం చదివేసేసి దేవునికి ఏదో ఫేవర్ చేసిన ఫీలింగ్ కొడతారట. ఈరోజు గమనించండి ఇక్కడ నీ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంది. రెండోదిగా చూసినట్లయితే ఇన్వాల్వ్మెంట్ అనగానే చాలా మందికి ఆలోచన వస్తుంది, ఎట్లా ఇన్వాల్వ్ అవుతారంటే లోతుగా ఇన్వాల్వ్ అవుతారంటండి. భూ సంబంధమైన విషయాల గురించి, దేవుని సంబంధమైన విషయాలు కావు ఇవి. భూ సంబంధమైన విషయాల్లో లోతుగా వాళ్ళు మునిగిపోతారంట. అక్కడ చూస్తే 3 విషయాలు చూడొచ్చు మనము. వాళ్ళు ఏంటంటే భయము ఎంత భారమైనా భరిస్తారంట అండి. దేని గురించి అండి? భూ సంబంధమైన విషయాల గురించి. అదేవిధంగా ఎంత దూరమైనా కూడా వెళ్తానికి ఇష్టపడతారట. అదేవిధంగా ఎంత త్యాగమైనా చేయడానికి ఇష్టపడతారట. అర్థమవుతుందా మీకు? ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ లోతు ఇన్వాల్వ్మెంట్ అంటే భూ సంబంధమైన విషయాలు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉంటుందంటే ఎంత భారాన్నైనా భరిస్తారట, ఎంత దూరమైనా వెళ్తారట, ఎంత త్యాగాయనైనా చేస్తారట. కానీ దేవుని విషయంలో మనం దేవుని విషయంలో అది జరిగితే అద్భుతంగా ఉంటుంది కదా. దేవుని గురించి నువ్వు ఎంత భారాన్నైనా భరించడానికి ఉంటే అది అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా నువ్వు మరి ఎంత దూరమైనా, ఈరోజు చాలా మంది దైవజనులు చెప్తా ఉంటారు కదా, ఒక స్త్రీ కొన్ని కిలోమీటర్లు ఆమె బస్సు ప్రయాణం చేసి ఫస్ట్ సర్వీస్కి వస్తుందని అనేక మార్లు దైవజనులు చెప్తా ఉన్నారు. ఈరోజు చూడండి, గమనించండి, మనము త్యాగం చేస్తున్నామా? చూడండి చాలాసార్లు ఏమవుతుందంటే అక్కడ ఒక సీరియల్ రెడీగా ఉంటుంది అండ్ యూత్ మీటింగ్ టైంలోనే ఒక సీరియల్ రెడీగా ఉంటుంది. ఆ సీరియల్ని నువ్వు వదిలిపెట్టి దేవుని గురించి నువ్వు జీవించే వ్యక్తి, దేవుని గురించి రావటము, ప్రత్యేకంగా జీవించటము, అలాంటిది మనము చేయడానికి
మనము ఆలోచన చేయాలని 3 విషయాలు చెప్తున్నాను. మొదటిగా ఇంట్రెస్ట్లు, రెండోదిగా చూసినట్లయితే ఇన్వాల్వ్మెంట్, మూడోదిగా చూసినట్లయితే ఇన్వెస్ట్మెంట్. వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద వరల్డ్. చూడండి, ఈ లోకంలో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు తెలుసా అండి? చూడండి, ఒక ల్యాండ్ ఉందనుకోండి, దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడు ఉన్న సమయాన్ని ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తారంటే, సమయం అంతా కూడా భూ సంబంధమైన విషయాల గురించి, ఆస్తుల గురించి, పంపకాల గురించే, బిజినెస్ గురించే ఈ ఆలోచనలే ఉంటాయి, కానీ ఏమాత్రము క్రీస్తు ప్రభు గురించిన ఆలోచనలు ఉండవు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ చూడండి, గమనించండి, 3 విషయాలు: ఇంట్రెస్ట్, ఇన్వాల్వ్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఇవన్నీ కూడా ఎప్పుడైతే భూ సంబంధమైనవి కాకుండా దేవుని సంబంధమైన వాటిలో నువ్వు ఇన్వాల్వ్ అవుతావో, ఎప్పుడైతే ఇంట్రెస్ట్ చూపిస్తావో, ఎప్పుడైతే నువ్వు నిజంగా ఆ ఇన్వెస్ట్మెంట్ అంటే దేవునికి నువ్వు సమయం ఇస్తావో, అప్పుడు నీ జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. చూడండి, ద గ్రేటెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వాట్ యూ కెన్ డూ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ స్పెండింగ్ టైమ్ విత్ గాడ్. దేవునితో నువ్వు సమయాన్ని గలిపినప్పుడు, దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుని అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఈరోజు చాలాసార్లు ఏమవుతుందంటే, వీఆర్ జస్ట్ మనం ఎట్లా జీవిస్తున్నామంటే ఒక పర్పస్ ఉండట్లే. ఏమండి, ఈ లోకంలో అయితే వాట్సాప్లో, సోషల్ మీడియాలో వీఆర్ ఇన్వెస్టింగ్ లాట్ ఆఫ్ టైం కదా. అనవసరమైన విషయాలు చాలా ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతాం, కానీ దేవుని విషయాల్లో మనము ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది మనం చేయలేకుండా ఉంటున్నాం. ఈరోజు గమనించాలండి, ఇంకొక మాట అపోస్తలుడైన పౌలు అంటాడు. ఏమంటాడండి? చూడండి, మనము 19వ వచనంలో చూస్తే వాళ్ళ కడుపే వారి దేవుడట. కొంతమంది ఉంటారు, ఏం తెలుసా అండి, ఎవ్రీ 1 hourకి ఏం తిందామా. ఏమండి, చూడండి, మన పితరులను చూసినట్లయితే అరణ్యంలో వాళ్ళు అడిగారట. ఏమడిగారట? మాకు ఇక్కడ నాన్ వెజ్ లేదు. ఎక్కడ నాన్ వెజ్ ఉండే? ఐగుప్తు బానిసత్వమే బాగుంది మాకు. అక్కడ మాకేముండే అంటే నాన్ వెజ్ ఉండే. అక్కడ మాకు మాంసం దొరికేది, ఇక్కడ మాంసం లేదని గునిగినట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈరోజు గమనించండి, చూడండి, ఈ పొట్టలో చాలా మందికి తిండిపోతులు అయిపోతున్నారు. ఈరోజు జాగ్రత్తగా ఉండాలి మనం. ఏమండి, మా దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఇంట ఆయన పేరు చెప్పగానే వాడిని కనుక పొరపాటున హోటల్కి తీసుకెళ్తే హండీ తినేస్తాడు. బిర్యానీ హండీ ఫ్యామిలీ ప్యాక్ అయినా నిమిషాల దగ్గర కొట్టేస్తాడు. అంటే గమనించండి, ఈరోజు ద ఎపిటైట్, ఈ లోకపరమైన ఎపిటైట్ చాలా మందికి ఎక్కువ అయిపోతూ ఉంది. ఈరోజు చూడండి, గమనించండి, ఈరోజు మన ఎపిటైట్ దేని విషయమై ఉంది? చూడండి, కొంతమంది ఉన్నారండి, వాళ్ళకి ఎపిటైట్ ఏం తెలుసా? ఆ కామం యొక్క కోరికలు. ఈరోజు మనం చూస్తే మన అంశం ఏంటంటే, బై ద బై, లస్ట్. మన అంశం ఈరోజు ఏంటంటే లస్ట్. ఏంటంటే అది ఏంటంటే కాముకత్వం. ఈరోజు భయంకరమైన మన యూత్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, దే హ్యావ్ గాట్ దట్ లస్ట్. దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలా, ఏ విధంగా బైబిల్లో నుంచి మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, వాళ్ళకి ఆకలి ఉంది. ఎలాంటి ఆకలి అంటే కామపు కోరిక. అది చూడండి, మామూలుగా మన శరీరానికి ఆహారము ఎట్లుంటుందండి? బాగా ఆకలింది అనుకోండి, ఈ శరీరాన్ని ఏం చేస్తాం? మనము అన్నంతో పోషిస్తాం. అయితే ఇక్కడ ఈ కామపు కోరిక గలవాడు కూడా ఏం చేస్తున్నాడంటే, జస్ట్ శరీరాన్ని ఏ విధంగా పోషించుకుంటున్నావో అదేవిధంగా ఈ కామపు కోరిక కలిగితే దాన్ని తీర్చుకుంటానికి కూడా అదేవిధంగా అది సహజము అన్నట్టుగా ఉంటున్నారంట. ఈరోజు గమనించాలండి, మనము దేవుని వాక్యంలో చూస్తే దేవుని వాక్యము స్పష్టంగా మనకు చెప్తా ఉంది. ఆ విధంగా మనం ఉండకూడదని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తా ఉంది. ఈరోజు చూడండి, ఈరోజు సంఘాల్లో కూడా సెక్షువల్ ఇమ్మోరాలిటీ పీక్ రేంజ్లో ఉంది. ఈరోజు అనేకులు ఏమవుతున్నారంటే పడిపోతున్నారు, జారత్వంలోనికి పడిపోతున్నారు, కామకత్వంలోనికి పడిపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండట్లేదు, వాళ్ళని కళ్ళని పవిత్రంగా ఉంచుకోలేకపోతున్నారు. దాన్ని బట్టి యవనస్తులు జారిపోతున్నారు. ఈరోజు గమనించండి, ఈరోజు మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు సెట్ ఆ ప్రియారిటీస్ రైట్. మీకు అందరికీ తెలిసిన వ్యక్తి రేక్ రాక్ అని, మెక్డానల్డ్స్, హీఈస్ వన్ ఆఫ్ ద కార్పొరేషన్. మెక్డానల్డ్స్ అనేది ఒక 2 సహోదరులు స్టార్ట్ చేశారు, ఓకే, ఒక చిన్న ప్లేస్లో. అయితే దాన్ని వరల్డ్ వైడ్గా ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ రేక్ రాక్ అనే వ్యక్తిని మెక్డానల్డ్స్కి ఆయన ఇన్ఛార్జ్గా ఉంటున్నాడు. అయితే ఆయన చేసిన పని ఏంటంటే, ఆయన ఒకసారి ఇంటర్వ్యూ చేశారట. ఇంటర్వ్యూ చేసి, అయ్యా మీరు ఇంత ఫేమస్ అవ్వడానికి గల కారణం మాకు తెలుసుకోవాలనిపిస్తూ ఉంది, సో వాట్ ఆర్ యూ ప్రియారిటీస్ అని అడిగితే ఆయన చెప్పాడంట కదా, మై గాడ్ ఈజ్ మై ఫస్ట్ ప్రియారిటీ అన్నాడట. ఏంటండి? మై గాడ్ ఈజ్ మై ఫస్ట్ ప్రియారిటీ. రెండోదిగా చూస్తే ఆయన అన్నాడంట కదా, మై ఫ్యామిలీ ఈజ్ మై సెకండ్ ప్రియారిటీ అన్నాడంట. మరి ఇంకేంటంటే అని అడిగితే ఆయన అన్నాడు కదా, వర్క్ ఈజ్ మై ఫైనల్ ప్రియారిటీ అన్నాడంట. అది ఎక్కడ? ఇంట్లో. అయితే అన్నాడంట కదా, ఒక్క నిమిషం, ఒకసారి ఇంటికి వచ్చానంటే, ఇంటికి వస్తే ఈ ప్రియారిటీస్, కానీ వర్క్కి వెళ్తే వర్క్ ప్లేస్లో నా ప్రియారిటీస్ ఏంటంటే రివర్స్ అయిపోద్ది అన్నాడట. ఫస్ట్ వర్క్ అయిపోద్దట,
తర్వాత ఫ్యామిలీ అంట, తర్వాత దేవుడు. చూడండి ఎంత వెళ్ళేటప్పుడు మాత్రం, ఉద్యోగం నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం బాగా ప్రార్థన చేసుకుంటాడు. ప్రభా నా రాకపోకలు ఎందుకు కాపాడు ప్రభా అని ప్రార్థన చేసుకుంటాడు. అక్కడ గాడ్ ఫస్ట్ అట. కానీ వర్క్ ప్లేస్ వెళ్ళిపోయిన తర్వాత ఆర్డర్ అంతా కూడా రివర్స్ అవుతుంది. ఈరోజు గమనించి చాలామంది ఎలా ఉన్నారంటే, దేవుడు ఎక్కడ కావాలంటే ప్రయాణానికి బయలుదేరేటప్పుడు, ఉద్యోగానికి బయలుదేరేటప్పుడు కావాలా, ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత ఇష్టం వచ్చిన లైఫ్, దేవుడు జీరో, కిందికి బాటంకి వచ్చేస్తాడట. గమనించండి, యు గాట్ టు ఇన్వాల్వ్ గాడ్ ఇన్ యువర్ వర్క్. నువ్వు చేసే పని స్థలంలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క సహాయం ఉంటుందో అక్కడ అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. ఈరోజు మన జీవితంలో, మన కార్యాల్లో, మనం చేసే పని చోట్లలో దేవుని కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటంటే వీఆర్ నాట్ ఇన్వాల్వింగ్ ద హోలీ స్పిరిట్ ఇన్ దిస్ వర్క్. ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మని ఆహ్వానిస్తామో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మని మనం ఇన్వైట్ చేస్తామో, అప్పుడు మన పని స్థలాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడట. హల్లెలూయా. ఈరోజు మనం ఇన్వైట్ చేయట్లే, ప్రభా నేను చూసుకుంటలే, ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే అప్పుడు ప్రభా ప్లీజ్ హెల్ప్ మీ అని అప్పుడు ప్రార్థన చేస్తారు. కానీ ఇన్ ఎవ్రీథింగ్ చూడు, నువ్వు చేసే ప్రతి ఒక్క పనిలో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే యూ గాట్ టు ఇన్వాల్వ్ గాడ్ ఇన్ దట్. చూడండి, ఈరోజు నా ఫోన్లో సెన్షువల్ ప్లెజర్స్ ఎక్కువైపోతున్నాయి. చూడండి, ఏంటంటే లైంగిక పరమైన అనేకమైన పిచ్చి పనులు చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు వాటిని. కాబట్టి చూడండి, నైతిక విలువలు పడిపోతా ఉన్నాయి. ఈరోజు వీఆర్ నాట్ ఏబుల్ టు రియలీ లివ్ ఎ మీనింగ్ఫుల్ లైఫ్. వాక్యం వింటున్నావు కానీ వాక్యం పనిచేయట్లేదు. ఎంతసేపు ఆ 24 గంటల ఫోన్లు పైకి కిందికి ఫేస్బుక్లో పనికిరాని ఆ దృశ్యాలని చూస్తూ నువ్వు కళ్ళని, నీ ఆలోచనల్ని చెరిపేసుకుంటావు. ఈరోజు గమనించు, నీకు సమయం ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలంటే దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క తలంపులను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, బైబిల్లో మనం చూసినట్లయితే ద ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ శాంటిఫికేషన్, పరిశుద్ధత యొక్క ప్రాథమిక అంశం బైబిల్లో ఉంది. మీరు చూసినట్లయితే ఒకసారి 1 తెస్సలోనిక పత్రికలో 4వ అధ్యాయము 3 నుంచి 8 వరకు మీరు చూసినట్లయితే అక్కడ మీకు చాలా అమూల్యమైన మాటలు మీకు కనపడతాయి. చూడండి, మీరు పరిశుద్ధులగుటకే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని యొక్క చిత్తము. 4వ వచనము, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనని అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. చూడండి, ఇక్కడ స్పష్టంగా మనకు కనపడతా ఉంది 4వ వచనంలో కామాభిలాష యందు కాక, జారత్వము ఎందు కాక అనే మాట మనం చూస్తున్నాం. చూడండి, 6వ వచనంలో చూస్తే, ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వలెను, ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. చూడండి, 7వ వచనంలో పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. ఆ విషయాన్ని అండర్లైన్ చేయండి. చూడండి, మనము 6వ వచనాన్ని చూస్తే ఇక్కడ స్పష్టంగా మనకి కనపడుతున్న మాటలు చూడండి. దేవుడు ప్రతిదండన చేస్తాడు. ఈరోజు మనం గమనించాలి. మనం అనుకోవచ్చు కదా, మనం చేసే పాపము ఎవరు చూడట్లేదు దునియాలు అనుకోవచ్చు, కానీ పైనుంచి దేవుడు గమనిస్తూ ఉన్నాడు. నువ్వు చేసే ప్రతి ఒక్క పనిని నీ తల్లిదండ్రులు చూడట్లేదేమో, అని నీ మిత్రులకు తెలియదేమో, ఇంట్లో చెప్పావేమో నేను కాలేజీకి వెళ్తున్నాను, అయితే నువ్వు చేసే పనులన్నీ కూడా ఈ రోజున దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, గమనించండి, దేవుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచాడు కానీ ఈ కామాభిలాష యందు ఉండటానికి దేవుడు మనని పిలవలేదు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, మీకు అందరికీ తెలుసు. రెండోదిగా దాని ఇంపార్టెన్స్ని మీకు చెప్తా ఉన్నాను. చూడండి, 7-10 ఈ ఆజ్ఞలు మనం గమనిస్తే ధర్మశాస్త్రంలో మనం చూస్తే నిర్గమకాండంలో ఉంటుంది కదా, 14వ వచనంలో వ్యభిచరింపకూడదు, 17వ వచనంలో ఏముంటుందండి, నీ పొరుగు వాని భార్యనైనను ఆశింపకూడదు. చూడండి, గమనించండి, ఈరోజు మన తలంపులు, మన ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి. ఈరోజు దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, వ్యభిచరించకూడదు. యేసుక్రీస్తు ప్రభు గురించి మనము మాట్లాడుకుంటే చూడండి, యేసయ్య ఏం చేశాడు తెలుసా అండి, మన మోరల్ లైఫ్ని ఇంకొంచెం పెంచాడు, ఇంకొంచెం డెప్త్ లేపారు. ఏ విధంగా అంటే, నువ్వు చూస్తే చాలయ్యా, నువ్వు ఇంతకుముందు పాత నిబంధనలో అయితే పాపము చేస్తే పాపము, కానీ ఈరోజు నీ చూపుతో ఒకవేళ ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ నువ్వు పాపపు తలంపులు దలిస్తే అక్కడ నువ్వు పాపం చేసినట్టే. దేవుడు స్టాండర్డ్ని పెంచాడు కదా. ఈరోజు గమనించండి, ఈరోజు మనం ఏం అర్థం చేసుకోవాలంటే పరిశుద్ధంగా జీవించాలి. యవ్వన కాలం మందు యవ్వన ఏచ్చుల నుంచి ఏం చేయాలంటే మనం పారిపోయాలి. వీ హ్యావ్ టు ఫ్లీ ఫ్రమ్ ద సెక్షువల్ ఇమ్మోరాలిటీ. చూడండి, బైబిల్లో మనం చూస్తే మనకి శరీర కార్యములు స్పష్టంగా మనం కనపడుతూ ఉంటాయి. మనందరికీ తెలిసిన భాగము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే జారత్వము, అపవిత్రత, కాముకత్వము,
అభిచారం, ఈ మాటలన్నీ కూడా ఈ 4 దే ఆర్ ఇన్ ద లిస్ట్. ఎలాంటి లిస్ట్లో ఉన్నారంటే ఈ శరీరపరమైన కార్యాలు అనేవి మనకు కనపడతా ఉన్నాయి. ఇలాంటి పనులు మనం చేయడానికి వీల్లేదు. ఇవన్నీ చేస్తే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరు అనే లిస్ట్ మనకి కింద బైబిల్లో మెన్షన్ చేయబడటం జరుగుతుంది. చూడండి, నూతన నిబంధన అంతా కూడా మీరు గమనిస్తే ద న్యూ టెస్ట్మెంట్ దే ఆర్ సెవరల్ వర్సెస్. న్యూ టెస్ట్మెంట్ అంతా కూడా మనకి స్పష్టంగా చాలా విషయాలు, పత్రికలు, ముఖ్యంగా మీరు యూత్గా ఉన్న మీరంతా కూడా ఐ రికమెండ్ యూ టు రీడ్ ద ఎపిసిల్స్. చూడండి, బైబిల్లో మనం చూస్తే రోమిలికి రాసిన పత్రిక కావచ్చు, కొరింథీ పత్రిక, 2 కొరింథీ, చూడండి గలతీలకు రాసిన పత్రిక, ఇవన్నీ మీరు చదువుకుంటా వెళ్తే అక్కడ స్పష్టంగా గాడ్ ఈజ్ అగెయిన్స్ట్ ది సెక్షువల్ ఇమ్మోరాలిటీ. ఆ విషయాన్ని మీరు గమనించాలి. ఒక శాంపుల్ ప్యాసేజ్ మనం చూసుకుంటే 2 తిమోతి 2వ అధ్యాయంలో 21వ వచనంలో మనం చూడొచ్చు, నువ్వు యవ్వన ఏచ్ఛలుండి పారిపోము. ఎక్కడి నుంచి పారిపోవాలంటండి? యవ్వన ఏచ్ఛ నుంచి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ గమనించండి, యవ్వనేచ్ఛల నుంచి ఏం చేయాలంట? పారిపోవాలంట. ఈరోజు పారిపోతున్నాను. చాలా మంది ప్రాబ్లం ఏంటి తెలుసా? పారిపోరు, అక్కడే ఉంటారు. కానీ యవ్వనేచ్ఛల నుంచి పారిపోవాలి. పారిపోయినప్పుడు దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. అదేవిధంగా చూడండి అండి, ఇలాంటి కార్యాలు చేసే వాళ్ళకి జడ్జ్మెంట్ ఉంటుంది. ఆ విషయాన్ని గమనించాలా. హఠాత్తుగా మరణం వస్తుంది. చూడండి, బైబిల్ మనం చూస్తే 2 పేతురు 2వ అధ్యాయము 6వ వచనం మీరు చూస్తే అక్కడ సొదొమ గుమొర్రా గురించి దేవుడు రాయటం జరుగుతుంది. అక్కడ ఏ విధంగా దేవుడు ఆ భక్తి లేని ప్రజల్ని ఏ విధంగా నాశనం చేశాడు, ఏ విధంగా దుష్టాంతంగా మనకు పెట్టాడో ఆ విషయాలన్నీ మనం అక్కడ చూడొచ్చు. ఈరోజు మనం ఏం చేయాలంటే అండి, 7వ వచనంలో చూడండి, అక్కడ ఉంది మాట, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి అనే మాట కనబడుతుంది. చూడండి, ఇలాంటి ప్రవర్తన మనం కలిగి ఉండకూడదు. చూడండి, బైబిల్లో చూసినట్లయితే స్పష్టంగా మనకు కనబడుతుంది. 7వ వచనం చూడండి, దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి. ఈరోజు వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ యూర్ లివింగ్? దేవుడు ఉగ్రత సడన్గా వస్తుంది. చూడండి, ఇక్కడ ఏమైందండి, సొదొమ గుమొర్రా ఆ పట్టణాలని దేవుడు నాశనం చేశాడు. ఏం చేశాడండి? అగ్ని గంధకాలు కుమ్మరించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా కారణం ఏంటంటే వాళ్ళకంతా ఉన్నది ఏంటంటే వాళ్ళ నడవడి ఎలాంటి నడవడి అంటే వాళ్ళది వికారయుక్తమైన. చూడండి, దేవుని యొక్క దూతలు వస్తే కూడా దే ఆర్ రెడీ, దే వాంటెడ్ టు సమ్హౌ పాపం చేయడానికి వాళ్ళు చూస్తూ ఉన్నారు. విల్ సీ సమ్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ద లస్ట్. ఈరోజు మనం గమనించి చూస్తే బైబిల్లో మనం చూస్తే ఈ మోహము ఎలాగా కనపరుచుకుంటుంది అనే మాటలు మీకు జ్ఞాపకం. మొదటిగా చూసినట్టయితే లస్ట్ఫుల్ లుక్. ఇది ఎలాంటి లుక్ అంటే మోహపు చూపు. అంటే కొంతమంది చూస్తారు, ఇంక వాళ్ళు చూస్తే ఇంక అయిపోయినట్టే, ఏదో స్కానర్ చేసినట్టు చేస్తూ ఉంటారు కదండి. కొంతమంది యవ్వనస్తులు ఎట్లున్నారంటే చూసేసి దే విల్ గివ్ ద మెజర్మెంట్స్. ఈరోజు కొన్ని ప్రాక్టికల్గా నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే గమనించండి, ఈరోజు నువ్వు చేసే తలంపులు, నువ్వు చేసే ఆలోచనలు, ఒక అమ్మాయి వస్తుండగానే పక్కనోడితోటి డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడటం, మెజర్మెంట్స్ గురించి మాట్లాడటం, అలాంటి మాటలు యవ్వనస్తులు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆ ఫిలిమ్స్ని చూసి ఆ సినిమాల్లో నుంచి ఎగ్జాక్ట్గా కాపీ కొడుతూ ఉన్నారు. చూడండి, గమనించండి, ఒక ఆయన అంట అనేక మార్లు ఒక రేప్ సీన్ చూశాడట. దాదాపు ఒక 10-20 టైమ్స్ చూశాడట. చూసి ఎగ్జాక్ట్గా ఆయన తన చెల్లె లాంటి అమ్మాయిని రేప్ చేశాడట. ఈరోజు గమనించండి, వాట్ యూర్ లుకింగ్ టుడే. నీ ఆలోచన, నీ కన్ను ఎట్లా ఉంది? నీ కన్ను మంచిదైతే నీ శరీరం అంతా కూడా మంచిదే. హల్లెలూయా. నీ కన్ను వెలుగుంటే నీ శరీరం అంతా కూడా వెలుగు వచ్చేస్తుంది. ఈరోజు ఎలాంటి చూపు నువ్వు కలిగి ఉన్నావు? చూడు, మోహపు చూపు. మొదటిగా మనం చూసినట్లయితే అండి, మోహపు చూపు. ఈ చూపు ఎలాంటి చూపు అంటే అది వ్యభిచారపు చూపు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి మీరు చూసినట్లయితే యోబు భక్తుడు అద్భుతమైన మాట ఆయన కమిట్మెంట్ చేసుకుంటాడు ఆయన కళ్ళతోటి. 31వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమంటాడంటే, నా కళ్ళతోటి నేను నిబంధన చేసుకుంటున్నాను, కన్యక నేను ఎలాగూ చూతును. అంటే ఏంటండి? అంటే అన్న ఏమంటామన్నా, అంటే అమ్మాయి వస్తే కళ్ళు మూసుకొని రోడ్డు మీద నడవాలన్నా? అదన్నా నేను చెప్పేది కాదండి. అమ్మాయి కనపడితే చూడొచ్చు, ఫస్ట్ లుక్లో ఏం ప్రాబ్లం లే, సెకండ్ లుక్లో ప్రాబ్లం ఉందంట. ఒక దైవజనుడు ఏమంటాడంటే, ద సెకండ్ లుక్, ఆ సెకండ్ లుక్లో ఖచ్చితంగా పాపం ఉంటుంది అని ఆయన చెప్తా ఉంటాడు. ఈరోజు గమనించాలండి, ఎలాంటి చూపులు మనం కలిగి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు చాలా చక్కగా మనకి ఆ ఉపమానంలో మనము చూస్తాం. అక్కడ కొండ మీద ప్రసంగాల్లో దేవుడు కన్ను గురించి మాట్లాడతాడు. ఈరోజు మనము ఎలాంటి చూపు ఉంది అంటే, ఈ మోహం అనేది ఎలా కనపరుచుకుంటుంది అంటే, మొట్టమొదటిగా ఈ కన్ను ద్వారా. ఈ కన్నుని ఏం చేయాలంట? దేవుడు కింద వచనంలో మీరు చదివితే ఏమంటాడంటే, ఒకవేళ నీ కన్ను అభ్యంతరం పరిస్తే కన్నుని పీకి పక్కపడే, ఒకవేళ చెయ్యి అభ్యంతరం పెడితే చెయ్యిని
తీసి పక్కకు పడే. ఎందుకంటే ఈ గుడ్డివాడే నువ్వు పరలోకం పోవటం మంచిది, అన్నీ కలిగి ఉండి నరకం పోవటం కన్నా ఏమండి గుడ్డివాడై ఉండి అట్లీస్ట్ ఏం పోవచ్చు నువ్వు పరలోకానికి వెళ్ళే అవకాశం. ఈరోజు గమనించండి, నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుందా? అయితే నువ్వేం చేయాలంటే యూ కెన్ రిమూవ్, యూ కెన్ ప్లక్ ఆఫ్ దిస్ ఐ. లేకపోతే యూ గాట్ టు మేక్ ఎ కవెనెంట్ లైక్ దిస్ గాయ్. యోబు చేసిన నిబంధన, ఆయన కన్నులతో నిబంధన చేసుకుని, ఎప్పుడైతే దేవుని యొక్క శక్తిని ఆశ్రయిస్తావో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని నువ్వు క్లెయిమ్ చేస్తావో, నీ ఆలోచన విధానము మారిపోతుంది. దేవుని నామముకి స్తోత్రం కలుగుగాక. అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తే ఈ మధ్యకాలంలో హోమోసెక్షువాలిటీ ఎక్కువైపోతుంది కదండి, గమనించారా? ఎక్కువగా బాయ్స్ హాస్టల్స్లో, గర్ల్స్ హాస్టల్స్లో లెస్బియనిజము ఇవన్నీ కూడా కామన్ అయిపోతూ ఉంది. చూడండి, భయంకరమైన పరిస్థితి ఏంటంటే కొన్ని దేశాల్లో గేయిజం, మగవాళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకున్నారు. మొన్న ఈ మధ్యన చూసాను, నేను ఈరోజు అనుకుంటా న్యూస్లో చూసాక, ఒక భర్త ఆమె భార్య గురించి కంప్లైంట్ ఇచ్చాడు. ఏమనంటే ఆమె రెగ్యులర్గా ఒక స్త్రీ దగ్గరికి వెళ్తా ఉంది, ఆమె ఆకర్షించుకుంది అండ్ ఆమెతో ఇంటిమేట్గా ఉంటా ఉంది అని చెప్పి కోర్టులో కేసు వేస్తే ఆమె మీద 70,000 ఫైన్ పెట్టారట. అంటే ఎలాంటి దయనీయమైన పరిస్థితులు, ఎలాంటి కామయుక్తమైన భయంకరమైన పరిస్థితుల్లోనికి నెట్టబడుతున్నాం అనే విషయాన్ని మీకు జ్ఞాపకం. ఈరోజు మనం గమనించాలా మన నడవడి ఏ విధంగా ఉంటుంది. చూడండి, గాడ్ ఈజ్ అగెయిన్స్ట్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు మీరు బైబిల్లో చూస్తే లేవికాండము 18వ అధ్యాయము 22వ వచనంలో చూడండి, ఎ మ్యాన్ మస్ట్ నాట్ హ్యావ్ సెక్స్ విత్ అనదర్ మ్యాన్. చూడండి, బైబిల్లో స్పష్టంగా ఉంది. ఈరోజు దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే ఆదాముకి దేవుడు ఆదాముని తీసుకురాలే, ఆదాముకి అవ్వని దేవుడు బైబిల్లో ఉంది స్పష్టంగా కదా. ఆదాము ఎత్తుక్కున్నాడా? ఇంకొక ఆదాము లేకపోతే ఆయన డూపు ఎత్తుకున్నాడా? ఎత్తుక్కోలే. కానీ దేవుడే ఆయనకి అవ్వనిచ్చినట్టుగా బైబిల్లో ఉంది. ఈరోజు మనం గమనించాలి. 1 కొరింథీ 6వ అధ్యాయం 9వ వచనంలో కూడా మీరు చూస్తే అక్కడ స్పష్టంగా ఉంటుంది. ఆ మాటలన్నీ కూడా 1 కొరింథీ 6వ అధ్యాయం 9వ వచనం, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 1 తిమోతి 1వ అధ్యాయం 10వ వచనంలో కూడా చూస్తే అక్కడ క్లియర్గా మనకి అన్ని విషయాలు కనపడుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఎక్కడున్నా నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా చదువుకునే రోజుల్లో హాస్టల్స్లో కానీ లేకపోతే మీరు ఉంటున్న రూమ్స్లో ఎలా ఉందంటే గర్ల్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, ఆ బిహేవియర్, హోమోసెక్షువాలిటీ బిహేవియర్ ఎక్కువైపోతూ ఉంది. అలాంటి వాళ్ళు ఒకవేళ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి బయటపడాలి మనం. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధంగా ఉండటానికి దేవుడు నిన్ను పిలిచాడు. మాస్టర్బేషన్, చాలా మంది యవనస్తుల్లో జరిగే కార్యాలు ఏంటంటే వాళ్ళు భయంకరమైన మాస్టర్బేషన్స్లో ఉంటా ఉన్నారు. ఈరోజు గమనించాలి, గాడ్ ఈజ్ అగెయిన్స్ట్ దట్. గాడ్ will not appreciate all these things. You cannot abuse your body. దేవుడు ఇచ్చిన ఈ శరీరము ఆయన ఆలయం అనే విషయాన్ని గమనించు. పరిశుద్ధాత్మకు నీ శరీరము ఆలయమే ఉందని ఎరగవా అని దేవుని వాక్యంలో ఉంది. ఈరోజు గమనించండి, చాలా మంది యవనస్తులు ఈ దేహాన్ని ఎట్లా పడితే అట్లా జీవించడానికి ఇష్టపడతా ఉన్నారు. కానీ దేవుడు ఈరోజు మూడో విషయము, యూ కెనాట్ అబ్యూజ్ యువర్ బాడీ. చూడండి, ఈ శరీరంను దుర్వినియోగం చేయకూడదు. ఈ శరీరాన్ని ఏం చేయాలంటే ఈ అవయవాలన్నీ కూడా యూ హ్యావ్ టు మేక్ ఏ కవెనెంట్ విత్ గాడ్. ప్రభా, ఈ నాకు ఇచ్చిన అవయవాలన్నీ కూడా ప్రభా నేను నీ గురించి జీవిస్తా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో ఈ చేతుల్లో ఎందుకు గాయాలయ్యాయి, ఎందుకు మేకులు కొట్టారనే ఆలోచన నీకు కలిగితే నువ్వు చేసిన పాపిష్ట పనులకే. నీ చేతులు పాపిష్టి పనులు చేసాయి కాబట్టి దేవుడి చేతులకు మేకులు కొట్టాల్సి వచ్చింది. చూడండి, కాళ్ళు, ఆయన నువ్వు వెళ్ళిన ప్రతి ఒక్క పనికిమాల స్థలాన్ని బట్టి నా యేసుక్రీస్తు ప్రభు యొక్క కాళ్ళు, ఆ కాళ్ళకి మేకులు కొట్టడం జరిగింది. ఆ విషయాన్ని గమనించు. ఆయన తల్లకి ఎందుకు ముళ్ళ కిరీటం అనే ఆలోచన నీకు వస్తే నీకు వచ్చే భయంకరమైన తలంపులకి నా యేసుక్రీస్తు ప్రభువారు ఇవన్నీ కూడా ఆయన భరించాడు సిలువలో. ఈరోజు నీ పాపాన్ని, నీ శాపాన్ని కొట్టివేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చాడు. చూడండి, ఆ తలంపుల్లో నుంచి నేను బయటపడేయటానికి ఈరోజు నువ్వు అనుకోవచ్చు, ఐ డోంట్ హ్యావ్ ఎ వే టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అని అనుకోవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు ద్వారా సమస్తము సాధ్యం. హల్లెలూయా. ఈరోజు మీరు గమనించండి, యవనస్తులుగా ఉంటున్న మీరేం చేయాలంటే జారత్వానికి దూరంగా మీరు పారిపోవాలి. అప్పుడు దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. చూడండి, దేవుని వాక్యంలో చూస్తే 4వ అంశం ఏంటంటే ఫ్లర్ట్. ఇది చాలా కామన్ అయిపోతూ ఉంది కదా. ఏంటంటే పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉండదు వీళ్ళిద్దరికీ, కానీ ఏంటంటే జస్ట్ టైం పాస్ అనమాట. ఏమండి, ఇది ఎలా అయిపోయిందంటే ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా చాలా ఎక్కువగా ప్రామినెంట్ అయిపోతూ ఉంది. దే రియలీ డోంట్ హ్యావ్ ఎన్ ఇంటెన్షన్ టు గెట్ మ్యారీడ్. బట్ అగైన్ ఏదో కొన్ని రోజుల వరకు వాళ్ళు భయంకరమైన ఆ శరీర ఆశల్ని తీర్చుకుంటానికి ఇష్టపడుతున్నారు. దిస్ ఇస్ అగెయిన్స్ట్ గాడ్. ఇది దేవుడు నచ్చడు, దేవునికి విరుద్ధమైంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం. నా దేవుడు పరిశుద్ధుడు అని దేవుని వాక్యం చూడండి. మీరు సామెతల గ్రంథం 30వ అధ్యాయం మీరు చూసినట్లయితే అక్కడ మీకు కనపడుతుంది. చూడండి ఒకసారి, 30వ అధ్యాయము
18వ వచనము 19వ వచనము చూసినట్లయితే మీకు అక్కడ కనబడుతుంది. చూడండి ఒకసారి. బండ మీద సర్పము జాడ, నడి సముద్రం మీద ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ అనేది బైబిల్. ఏంటండి? కన్యకతో పురుషుని జాడ. ఈరోజు గమనించండి, ఈరోజు అనేకమైన పార్కులకి, అనేకమైన స్థలాలకి, మొన్న ఈ మధ్యన చూసాను నేను, మహారాష్ట్రలో ఉంటాడంట. అది ఇంకా ఈవెన్ మైనర్ కూడా, వాడు మేజర్ కూడా కాదు, మైనరే. అయితే ఒక అమ్మాయిని పట్టుకొని వచ్చి వాడు హైదరాబాద్లో ఉన్నాడట. హీ వాజ్ లివింగ్ విత్ హర్. దే డెంట్ గెట్ మ్యారీడ్, ఎందుకంటే వయసు ఇంకా రాలేదు. చూసినట్లయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే చూడండి, అమ్మాయితోటి కొన్ని నెలలు వాడు కలిసి ఉన్నాడట. అయితే వాళ్ళ పేరెంట్స్ని చూసినట్లయితే వాళ్ళ పేరెంట్స్ దేవర్ సర్చింగ్. ఆమె ఎక్కడుందని ఎతుకుతూ వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆమె గుజరాత్ అమ్మాయి, ఆమె హైదరాబాద్కు వచ్చి ఒకరితో వచ్చి ఉంటున్నట్టుగా కనుక్కున్నారంట. ఈరోజు ఎలాంటి దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నామో ఒకసారి ఆలోచన చేయండి. మొన్న ఈ మధ్య ఏమైందంటే, నేను ఈ కాజీపేట్ గల్లీలోనే కాజీపేట్ గల్లీలో ముందు వెళ్తా ఉంటే ఎందుకో చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. అయితే నేనన్నా మా ఫ్రెండ్ తోటి, నేను వాడు కలిసి ఒక ప్లేస్కి వెళ్తున్నాం. అయితే వెళ్తుంటే అరే మనకెందుకు వెళ్ళిపోదాం నేనంటే, అన్న ఒక్క నిమిషం అన్న చూద్దాం అన్న, అసలు ఏంటో మ్యాటర్ తెలుసుకుందాం అనేసరికి వెళ్తే అక్కడ విషయం ఏంటంటే, అమ్మాయి చూస్తే సన్నగా, మేబీ పెళ్ళి కూడా కాలేదని అనిపిస్తూ ఉంది. కానీ ఆమెంట ఆయన భర్త గురించి కంప్లైంట్ ఇచ్చిందంట. ఆమెకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు. ఏమని కంప్లైంట్ ఇచ్చిందంటే, నా భర్త నన్ను చూసుకుంటలేడని చెప్పి ఆమె కంప్లైంట్ ఇచ్చిందంట. ఇచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి మన యవనస్తుడు వెళ్ళాడట. వెళ్ళి తిరిగి వస్తుంటే ఆమె వేరే ఓడితుడి బైక్ మీద కనపడిందట. వీడు ఓవర్టేక్ చేసి అమ్మాయిని ఆపి, అక్కడ జరుగుతున్న సందర్భం అది, ఆడు ఇష్టం వచ్చినట్టు లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ పోలీసుని పిలిపించాడు. చూడండి, ఈ రోజున ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు యవ్వన దశలో మనం ఏ విధంగా ఉండాలంటే, ఇంతకుముందు భారత సాంప్రదాయం చాలా చక్కగా ఉండేదండి. ఒకసారి పెళ్ళైతే ఇంకంతే, లైఫ్ లాంగ్ ఒక హస్బెండ్. బై ద వే, ఇది బైబిల్ సాంప్రదాయం కూడా. ఒకసారి నీకు పెళ్ళయిందా, కథం, లైఫ్ లాంగ్ ఒక అమ్మాయి అంతే, ఒక అబ్బాయి. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎక్సెప్ట్ మై వైఫ్. అర్థం ఉందా? చూడండి, ఆ విషయాన్ని గమనించాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో భయంకర, వాళ్ళ చూపులోనే వాళ్ళు ఇంకోటి, మొన్న ఈ మధ్యన కొంతమంది ఏం చెప్తున్నారు, ఇద్దరు ఏకీభవించి, అమ్మాయి ఉన్న అబ్బాయి ఏకీభవించి, ఇఫ్ దే వాంటెడ్ టు హ్యావ్ సెక్షువల్ రిలేషన్స్ దే కెన్ హ్యావ్ అట. చూడండి, దిస్ ఈస్ బికమింగ్ లైక్ యాక్సెప్టబుల్ అమాంగ్ ద సొసైటీ. అలాంటి భయంకరమైన దినాల్లో ఉన్నాం. అయితే బైబిల్ ఈజ్ అగెయిన్స్ దాట్. చూడండి, ఈరోజు నువ్వు భయంకరమైన పాపపు క్రియలు చేయడానికి దేవుడు ఇష్టపడట్లేదు. దేవుడు ఇష్టపడేది ఏంటంటే, మనము వి షుడ్ లివ్ ఏ మీనింగ్ఫుల్ లైఫ్, ఎక్స్ట్రా మెరిటల్ లైఫ్. చూడండి, చాలా మంది ఏమవుతుందో తెలుసా అండి, పెళ్ళయిన తర్వాత కూడా వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారంటే, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడ హైటెక్ సిటీలో గూగుల్ కంపెనీ, మీకు అందరికీ తెలుసు కదా, అక్కడున్న కల్చర్ ఎలాంటి కల్చర్ అంటే దే ఆర్ స్వాపింగ్ వైఫ్స్ అంట. ఈరోజు మీరు గమనించాలా. చూడండి, ఎలాంటి దయనీయమైన పరిస్థితులు అంటే, వాళ్ళు డీసెన్సీ లేదు వాళ్ళకి. వాళ్ళ పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్లో దే ఆర్ లైక్ ఎక్స్పర్ట్స్ కదా, కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్లో చూసినట్లయితే భయంకరమైన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఈరోజు మీరు గమనించాలండి, యోబు భక్తుడు అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తాడు. ఆయన అంటాడు కదా, యోబు 31:9 వచనంలో చూస్తే, నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల అని అంటున్నాడు. చూడండి, నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషించుము. చూడండి, ఈరోజు ఈ ప్రోవర్బ్స్కి వెళ్తున్నాం. ఇక్కడ యోబు భక్తుడు పలుకుతున్న మాట, నా హృదయం అందు నేను పరస్త్రీ గురించి నేను మోహించును అని ఆయన చెప్తా ఉన్నాడు. ఈరోజు యోబు చేసిన ఆ కమిట్మెంట్ మనం కూడా చేసేవారిగా ఉండాలి. ఆ విధంగా మనము మన కళ్ళతో నిబంధన చేసుకునేవారిగా ఉండాలి. చూడండి, గమనించండి, ఇవన్నీ ఓకే అన్నా, మరి ఇవన్నీ ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలా, ఏ విధంగా మరి ఉండాలన్నా బైబిల్లో ఏమైనా ఆన్సర్ ఉందా మనకి అంటే, ఖచ్చితంగా బైబిల్లో ఉందండి. వీ కెన్ ఓవర్కమ్ దిస్ లాస్ట్. ఏ విధంగా అంటే, దేవుని యొక్క వాక్యము ద్వారా మనం వీ కెన్ ఓవర్కమ్. ఫస్ట్గా మనం చూసినట్లయితే మొట్టమొదటిగా యూ హ్యావ్ టు ఫ్లీ. ఏం చేయాలండి చెప్పండి? ఈ మోహం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి చెప్పండి? మొట్టమొదటిగా పారిపోవాలి. యోసేపు గురించి మనందరికీ తెలుసు. యోసేపుకి ఎక్సలెంట్ ఆపర్చునిటీ వచ్చింది కదా. ఎలాంటి ఆపర్చునిటీ వచ్చిందంటే, ఆయన పాపం చేస్తే దునియాలో ఎవరు చూడరు, ఒక దేవుడు తప్ప కదా. అలాంటి ఆపర్చునిటీ, అలాంటి పరిస్థితుల్లో కూడా హీ రెఫ్యూజ్డ్. ఆయన, దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను ఇంత దుష్కార్యము నేను చేయను,
దేవునికి విరుద్ధంగా ఇలాంటి భయంకరమైన కార్యము చేయను అనే విషయాన్ని ఆయన చెప్తున్నట్టుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈరోజు గమనించండి, 2 తిమోతి 2వ అధ్యాయము 22 వచనం మీకు ఇంతకుముందు ఆల్రెడీ మనం చదివాము. 1 కొరింథీ 6వ అధ్యాయము 18వ వచనంలో చూస్తున్నట్లయితే జారత్వమునకు దూరముగా పారిపోవుడి అనే వాక్యం కనపడుతోంది మనకి. యూ హ్యావ్ టు రన్ అవే, యూ గాట్ టు రన్ అవే ఫ్రమ్ సిన్. రెండోదిగా చూస్తే చూడండి, కొన్ని మనము తీసేసుకోవాలి. ఎలాంటి తీసేసుకోవాలంటే, మనము ఇందాక బైబిల్లో నీ కన్ను అభ్యంతరపరిచిన ఎట్లా ఏం చేయమన్నాడు దేవుడు? తీసేసుకోరా అంటే ఆ సినారియో మనం ఆలోచిస్తే మేబీ ఇఫ్ యు ఆర్ ఇన్ ద టెంప్టేషన్ ప్లేస్ యూ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్. ఆ కాంటాక్ట్ని మనం గమనిస్తే మనము ఏం చేయాలంటే, కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు ఏమండి, వాడి దగ్గర పోతే మాత్రం ఖచ్చితంగా వాడు నేను పాపంలో పడేస్తాడు అనుకుంటే వాడి ఫ్రెండ్షిప్ ఏం చేయాలా? కట్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే దేవునికి మహిమ వస్తుంది. హల్లెలూయా. ఈరోజు గమనించండి, హౌ డు యూ ఓవర్కమ్ దిస్ టెంప్టేషన్? మొదటిగా పారిపోవాలి. రెండోదిగా చూసినట్లయితే మనము కొన్ని కట్ చేయాలి, కొన్ని రిలేషన్షిప్స్ కట్ చేయాలి. మూడోదిగా మనం చూసినట్లయితే మీరు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండొద్దు. ఒంటరిగా ఉంటే పాపంలో పడిపోతారు. చూడండి, మనకి భక్తుడు అయిన దావీదు గురించి మన అందరికీ తెలుసు. ఆయన రాజు. ఆయన ఏం చేయాలంటే యుద్ధానికి వెళ్ళాలా. యుద్ధానికి వెళ్ళే ఆయన ఒక్కడే ఉన్నాడు ఇంట్లో, మంచిగా పడుకొని లేచాడట. లేచిన తర్వాత పాపంలో పడిపోయాడు. ఎందుకు? ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్షిప్. ఆయనకి ఏ పని లేదు. బాగా అసలు ఆయన మన కష్టపడి వచ్చాడా లేకపోతే కాల్ సెంటర్లో పనిచేసి వచ్చాడా అంటే లేదు. ఆయన ఉట్టిగా పొద్దు నుంచి సాయంత్రం పడుకొని సాయంత్రం లేచాడ టైగర్. ఆ బద్ధకము, అదేవిధంగా ఎంప్టీ మైండ్ ఏం చేసిందంటే పాపంలో పడిపోయేటట్టు చేసిన దేవుని వాక్యంలో చూస్తున్నాం. చూడండి, ఇంకొకటి, యూ హ్యావ్ టు కన్ఫెస్ యువర్ ఫెయిల్యూర్ హానెస్ట్లీ. చాలాసార్లు ఏమో తెలుసా అండి, దావీదు భక్తుడి దగ్గరికి నాతాను ప్రవక్త వస్తాడు కదా. వచ్చి ఏమంటాడు? ఒక స్టోరీ, ఆయనకి ఇష్టమైన స్టోరీ చెప్తాడు. మస్తు స్టోరీ చెప్తాడు. అరే బాయ్, 100 గొర్రెలు ఉండే, ఆ 100 గొర్రెలు ఉన్న వ్యక్తి ఏం చేసినాడంటే ఒక్క గొర్రెనోడి దగ్గరికి వచ్చిండు. వచ్చి చేసిన పని ఏంటంటే ఆ గొర్రెను గుంజుకున్నాడంటే మన దావీదు భక్తుడు లేచి ఆ సింహాసనం మీద లేచి కూర్చొని ఎవడు రాడు అంటే అంత ఓవరాక్షన్ చేయకు, అది ఎవరో కాదు నువ్వే అంటాడు. నేనా అని అంటే ఎస్ అని చెప్తే అప్పుడు ఏమైందంటే హీ హానెస్ట్లీ కన్ఫెసెస్. ఆయన చేసిన పని ఏంటి తెలుసా అండి? ఇమ్మీడియట్గా అంటాడు కదా, నేను పాపం చేశాను అని చెప్పి ఆయన ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసినట్టు దేవుని వాక్యంలో చూస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, ఆయన హానెస్ట్గా ఆయన ఫెయిల్యూర్ని ఒప్పుకున్నాడు. హీ కన్ఫెస్డ్ హిస్ సిన్ అండ్ తర్వాత ఆయన ఎప్పుడు పాపం చేసినట్టుగా దేవుని వాక్యంలో లేదు. దేవునికి స్తోత్రం కలిగాక. ఈ పాత క్రియలు ఏం చేయాలంటే వదిలిపెట్టాలి. మనం ఏం చేయాలండి? ఈ పాపిష్టి క్రియల్ని మనము వదిలిపెట్టే వారిగా ఉండాలి. చూడండి, ఆరోదిగా మనం చూస్తే వీ హ్యావ్ టు బి ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని బాగా మనము చదువుకోవాలి. అందుగురించి నేను భక్తుడైన దావీదు ఏమంటాడండి, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మనం పాపము చేయము. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. గమనించండి, ఈరోజు ఏం చేయాలంటే నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటుందో అప్పుడు నువ్వు పాపము చేయలేవు, నువ్వు చేయవు. ఎందుకంటే ద గాడ్స్ వర్డ్ ఇట్ విల్ కమ్ అప్ లైక్ ఇట్ విల్ పాపప్. అది పాపప్ అయి నీకు చూపిస్తూ ఉంటుంది. దేవుని వాక్యం ఏం చేస్తున్నాడు, ఇది తప్పు అని. అంధకార క్రియలు నువ్వు చేస్తున్నప్పుడు ఆ సమయంలో ఉన్నప్పుడు దేవుని వాక్యం పాపప్ అయ్యి నీకు చెప్తున్న మాట ఏంటంటే ఇట్ ఈస్ అగెయిన్స్ట్ గాడ్స్ విల్, ఇట్ ఈస్ నాట్ గాడ్స్ విల్. అందుగురించి మన కాన్షియస్ అంతా కూడా పిండేసినట్టు అయిపోతూ ఉంటుంది తప్పు చేస్తున్నప్పుడు కదా. ఈరోజు గమనించండి, దేవుడు వాక్యం మన హృదయంలో ఉంటే మనం పాపం చేయం. కాబట్టి యవనస్తులుగా ఉన్న మీరంతా కూడా చేయాల్సిన పని ఏంటంటే యూ గాట్ టు బి ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము చేత నింపబడినప్పుడు యూ కెన్ ఓవర్కమ్ దిస్ సెక్షువల్ ఇమ్మోరాలిటీ, యూ కెన్ ఓవర్కమ్ దిస్ లస్ట్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23-24 వచనాలు మీరు చూస్తే అక్కడ దేవుని వాక్యం ఉంటుంది. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును అనే మాట కనపడుతుంది. చూడండి, అక్కడ ఏముందండి? ఆజ్ఞ, దీపము. ఆజ్ఞ ఏంటి? ఆజ్ఞ దేవుని వాక్యమే ఆజ్ఞ. ఉపదేశం ఏంటి? దేవుని వాక్యమే ఉపదేశము. ఆ వాక్యం ఏం చేస్తుందంటే వెలుగిస్తుందట. ఎప్పుడు అంటే 24వ వచనం చూడండి. జారస్త్రీ లేకపోతే చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నేను కాపాడును. హల్లెలూయా. ఏది? దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం కలిగాక. ఈరోజు నువ్వు వాక్యాన్ని బాగా ధ్యానిస్తున్నావా, వాక్యాన్ని బాగా చదువుతున్నావా, యూ కెన్ ఓవర్కమ్ ద సెక్షువల్ ఇమ్మోరాలిటీ, యూ కెన్ ఓవర్కమ్ ద టెంప్టేషన్. అయితే నువ్వేం చేస్తున్నావు అంటే ఎప్పుడు దేవుని వాక్యం ఉండదు, దేవుని వాక్యానికి సమయం ఉండదు. మనం బిజీగా ఉంటాం. ఎప్పుడు దేనిలో బిజీ? వాట్సాప్లో బిజీ, సోషల్ మీడియాలో బిజీ. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తావో పరస్త్రీ జోలికి వెళ్లకుండా దేవుని యొక్క వాక్యము నీ అంధకారపు లోయలో ఏం చేస్తుందంటే ఆశ్చర్యమైన వెలుగిస్తుందట. హల్లెలూయా. ఈరోజు నువ్వేం చేయాలంటే దేవుని వాక్యాన్ని బాగా ధ్యానించాలి. అందుకొచ్చిన బైబిల్లో పాపము చేసిన వాళ్ళు ఉన్నారు,
పాపము చేయకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట. మనం ఏ విధంగా జీవించాలని మనకి ఎగ్జాంపుల్స్ మనకు కనపడుతున్నాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక. లాస్ట్గా వి కెన్ లెర్న్ ఫ్రమ్ క్రైస్ట్. క్రీస్తు యేసు ప్రభు ద్వారా పరిశుద్ధతను మనం నేర్చుకోవచ్చు. హల్లెలూయా. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన నోటులో కపటం లేదండి. ఆయన పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగాక. ఈరోజు మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభుని పోల్చుకో. చాలామంది యవనస్తులు ఏం చేస్తారు తెలుసా, నేను ఇన్నిసార్లు పాపంలో పడిపోయాను కానీ నా ఫ్రెండ్ ఇంకా 20 times పడిపోయాడు తెలుసా నీకు అంటారు. నువ్వు ఎవరితో కంపారిజన్ చేసుకోవాలి? యూ హ్యావ్ టు కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ క్రైస్ట్. హల్లెలూయా. అంటే మనం ఏం చెప్తామంటే బాగా పాపంలో పడిపోయేటువంటి పక్క పెట్టుకొని వాడికన్నా నేను పర్లేనా స్టాండర్డ్లో అని ఫీల్ అయిపోతూ ఉంటారు కొంతమంది. ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. మన స్టాండర్డ్ ఏంటంటే యేసయ్య ఆయన పాపం లేకుండా జీవించాడు కాబట్టి వీఆర్ క్రిస్టియన్స్. సో వీ గాట్ టు ఫాలో క్రైస్ట్, నాట్ పీపుల్ అరౌండ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగా. ఒక దైవజనుడు ఉన్నాడండి. ఆ దైవజనుడు ఆయన చూసినట్లయితే ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఫేస్బుక్లో వాళ్ళ ఆర్గనైజేషన్ వెబ్సైట్లోనే పెట్టారు. ఆయన చనిపోయారు. ఆయన గురించి చూసినట్లయితే హీఈస్ వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ స్పీకర్. కానీ ఆయన 15 సంవత్సరాలుగా ఆయన పాపంలో ఉన్నాడట. ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. అనేకులు రక్షణలోనికి నడిపించబడుతూ ఉన్నారు. కానీ ఆయన పర్సనల్ లైఫ్ చూసినట్లయితే 15 సంవత్సరాలుగా ఆయన వ్యభిచారంలో ఉన్నాడట. చూడండి, భయంకరమైన విషయాలు అవి. చూడండి, దేవుని వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు కూడా ఈ విధంగా ఉంటారా అని అంటే అవును, ఉండొచ్చు. ఎందుకంటే దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవునిలో ఉండకుండా, దేవుని చెప్పిన బోధనని ప్రాక్టికల్గా జీవించకుండా నువ్వు కేవలం ప్రకటిస్తే నువ్వు ఏం చేయాలంటే నువ్వు ఎలాంటి వాడివి అయిపోతావు అంటే ఇలాంటి వాడివి అయిపోతావు. చూడండి, అపోస్తలుడైన పౌలు అందు గురించి అంటాడు. ఏమంటాడంటే, అయ్యా నా సిలువ ఈ శరీరానికి నేను సిలువ వేసుకుని అంటాడు ఆయన. హల్లెలూయా. ఐఎమ్ క్రూసిఫైడ్ టు ద వరల్డ్ అండ్ ద వరల్డ్ ఈస్ క్రూసిఫైడ్ టు మీ. ఆయన చక్కగా చెప్తాను, నేను లోకం వెనకాల వెళ్ళను, అట్లా నేను లోకాన్ని ఎంటర్టైన్ చేయను, బికాజ్ ఐఎమ్ క్రూసిఫైడ్. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ ముందు ఆయన చేసిన పని ముందు నేనేం చేస్తానంటే నేను తగ్గించుకుంటాను, నా శరీరాన్ని నల్లగొట్టుకుంటాను. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నా శరీరాన్ని నల్లగొట్టుకుంటా నేను నేర్చుకున్నాను. ఈరోజు ఈ శరీరాన్ని సుఖపెట్టద్దు. నువ్వు ఈ శరీరము ద్వారా అపవిత్రమైన కార్యాలు చేయవద్దు, కానీ దేవునికి మహిమ తెచ్చే కార్యాలు మనము చేయాలి. దేవుని మహిమపరిచేవాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభుని మనం చూసినట్లయితే ఆయన 13 సంవత్సరాలు హీజ్ ఎ వుడ్ మేకర్. ఆయన ఎవరండి? వుడ్ వర్కర్. ఆయన కష్టపడి పనిచేశాడు 13 సంవత్సరాలు. చూడండి, వండర్ వర్కర్ ఎప్పుడైనా తెలుసా? బికాస్ ఆఫ్ ద వుడ్ వర్కింగ్. ఆయన వడ్రంగి వాడిగా తన తండ్రి ఆజ్ఞని ఏమాత్రం కూడా పక్కకు పెట్టలే. ఆయన పని చేసుకుంటూనే పోతా ఉన్నాడు 13 సంవత్సరాలు. ఆయన హీ వాజ్ వర్కింగ్ యాజ్ అ కార్పెంటర్. బట్ వండర్ వర్కర్గా 3 సంవత్సరాలు చేశాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు చాలామంది దే ఆర్ రన్నింగ్ బిహైండ్ ఏంటంటే లాజికల్గా పనిచేద్దామని, వైజ్గా పనిచేద్దామని చూస్తూ ఉంటారు. హార్డ్ వర్కింగ్ ఉండట్లే. నువ్వు హార్డ్ వర్కింగ్ విల్ పే. ఒక రోజు నన్ను పడే ఆ కష్టము, ఆ హార్డ్ వర్కింగ్ నేచర్ ఏమవుతుందంటే ఇట్ విల్ డ్రాగ్ యూ టు ద గ్రేట్ డెస్టినిటీ. చూడండి, యేసుక్రీస్తు ప్రభువే దానికి ఎగ్జాంపుల్. చూసినట్లయితే యేసయ్య చూడండి, ఆయన హీ వాజ్ వుడ్ వర్కర్, బట్ హీ బికేమ్ ఎ వండర్ వర్కర్. ఏ విధంగా అయ్యాడంటే ఆయన హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంది. ఆయన పరిశుద్ధంగా జీవించాడు లోకంలో. అయితే నేను కూడా ఏం చేయాలంటే వీ గాట్ టు లివ్ ఎ లైఫ్ విచ్ బ్రింగ్స్ గ్లోరీ టు ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఏ విధంగా నువ్వు ఓవర్కమ్ చేయగలుగుతావు అనే విషయాన్ని మీకు చెప్తూ వచ్చాను. చెప్పండి, ఏమేమి చెప్పాను చెప్పండి. ఏం చేయాలి చెప్పండి? యూ హ్యావ్ టు ఫ్లీ అవే. అక్కడి నుంచి పారిపోవాలి, ఆ స్థలాల నుంచి పారిపోవాలి. చూడండి, యోసేపు ఏం చేశాడంటే ఆ స్థలము దగ్గర నుంచి పారిపోయాడు. మనం ఏం చేస్తాం అండి? అక్కడే ఉంటాం మనం కదా. ఏం చేయాలి? అక్కడి నుంచి పారిపోవాలి. రెండోదిగా మనం చూసినట్లయితే ఏం చూసామండి? వీ హ్యావ్ టు కట్ చేయాలి. ఏం కట్ చేయాలా? పనికి మాలిన ఫ్రెండ్స్ని కట్ చేయాలి, పనికి మాలిన రిలేషన్షిప్స్ని కట్ చేయాలి. మూడోదిగా చూసినట్టే యూ షుడ్ నాట్ బి ఐడిల్. నువ్వు ఎట్లా ఉండాలంటే యూ షుడ్ బి ఆల్వేస్ బిజీ డూయింగ్ సంథింగ్. ఏదో ఒకటి నువ్వు ప్లాన్ వేసుకొని చేయాలి. నాలుగోదిగా మనం ఏం చెప్పారండి? దావీదులాగా హానెస్ట్గా ఫెయిల్యూర్ని కన్ఫెస్ చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. చూడండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఎగ్జాంపుల్ ద్వారా మనము నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని బాగా మన హృదయంలో ఉంచుకోవాలి. అప్పుడు మనము దేవుని మహింపరిచే వారిగా మనం ఉంటాం. చూడండి, లోకాన్ని మనం చూసినట్లయితే లోకం యొక్క తంతు వేరేగా ఉంది, అయితే మనము వ్యత్యాసంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పలికిన అద్భుతమైన మాట మనం చూస్తే లూకా సువార్త 9వ అధ్యాయంలో మనం చూస్తాము కదా. ఆయన 23వ వచనంలో, మరియు ఆయన అందరితో ఇట్లను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల
తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. హల్లెలూయా. ఏం చేయాలండి? యేసుక్రీస్తు ప్రభువారు ఓన్లీ సండే వచ్చి నన్ను వెంబడించండి అని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చేయాలట? ప్రతిరోజు అనే మాటను అండలే. అందరితో చూడండి, కొంతమందితో చెప్పట్లేదు దేవుడు. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే అందరితో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే ప్రతి దినము ఆయనని వెంబడించాలి. తన్ను తాను యూ గాట్ టు డినై యువర్ సెల్ఫ్. నువ్వు ఎప్పుడైతే డినై అంటే అర్థం ఏంటంటే, చాలా మంది ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభు ఒక సిలువని వేసుకుంటారు. ఇక్కడ మెడలో వేసుకుని సిలువని మోసినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు కదా. కొంతమంది బంగారు సిలువ వేసుకుని ఇక్కడ చిన్న సిలువ, అది కాదు మోయడం అంటే. ప్రతిరోజు ఎంతో కొంత, ఒకవేళ ఏదైనా శ్రమ వస్తే కూడా ఆ శ్రమను కూడా సహించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అండ్ యూ గాట్ టు టేక్ ద రిస్క్. యేసుక్రీస్తు ప్రభు గురించి నువ్వు రిస్క్ తీసుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందామంటే, దేవుడు అద్భుత రీతిలో మనతో మాట్లాడాడు. దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూసాము లోకస్తులు ఏ విధంగా ఉంటారు, అయితే క్రైస్తవులు ఏ విధంగా ఉండాలి, ఒక విశ్వాసి ఏ విధంగా ఉండాలి అనే విషయాలు మనం చూసాం. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన దేవా, నీ బంగారు పదాలకి లెక్కలేని వందనాలు నాయన. మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. అయ్యా, మా జీవితంలో ఉన్న ప్రతి విధమైన దుష్టుని కార్యాలు మీరు లయపరచండి ప్రభా. ఈ లోకంలో మేము ఇంట్రెస్ట్ చూపించకుండా, ఈ లోకంలో మేము ఇన్వాల్వ్ కాకుండా ప్రభా, మరి తండ్రి నీ వైపే చూస్తూ తండ్రి ప్రభా, అయ్యా నీ రాజ్యంలో నాయన మేము నాయన ఇన్వెస్ట్ చేయడానికి సహాయం మాకు దయచేయండి. మాలో ఉన్న ప్రతి విధమైన దుష్టత్వాన్ని తీసివేయండి నాయన. ఈరోజు లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని నాయన మీరు దర్శించండి. ఒకవేళ వాళ్ళలో ప్రభా ఉన్న ప్రతి విధమైన అయా దుష్టత్వాన్ని, ప్రతి విధమైన కాముకత్వాన్ని యేసు నామములో లయపరచండి. అయా ఈ లోకపు అధికారి నాయన వాళ్ళకి గుడ్డితనం కలగజేస్తాడు ప్రభా. నీకు స్తోత్రం నాయన. అయా నీ వాక్యం అనే వెలుగు ద్వారా, నీ ప్రత్యక్షత ద్వారా వాళ్ళ జీవితంలో నూతనమైన కార్యాలు జరిగించండి. ఇక్కడున్న బిడ్డలందరినీ మీరు దర్శించండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. నీ కృపతో నింపి నాయన కేవలం మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందగలరని యేసు పేరుతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి.